తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక మన అందరికీ తెలిసిందే వినాయక చవితి వస్తుంది. ఇప్పటికే మనకి రోడ్లపైన మార్కెట్లల్లో పిఓపి గణపతులు దర్శనమిస్తున్నాయి కదా. సో కొంతమంది పెట్టుకునే వాళ్ళు పిఓపి గణపతులు పెట్టి నవరాత్రి పండుగలు చేసుకుంటే, ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా మట్టి గణపతులే తయారు చేయించుకుంటారు. సో మార్కెట్లో ఉండే గణపతులు తీసుకొని వెళ్ళే వాళ్ళు కొందరైతే, ఇంకొంతమంది ఆర్డర్ ఇచ్చి అండ్ స్పెసిఫిక్గా వాళ్ళకి కావాల్సిన డిజైన్ ఇచ్చి మరీ కస్టమైజ్ చేయించుకుంటుంటారనమాట. సో కళాకారులు అయితే అదే వర్క్లో చాలా బిజీగా కనిపిస్తున్నారు నాకు. సో రంగురంగుల గణపతుల కంటే ప్రకృతి సిద్ధమైన మట్టి గణపతికే జై కొట్టే వారి భక్తుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది ప్రతి ఏడాది కూడా. సో ఈ ఏడాది కూడా మట్టి గణపతులు చేసే కళాకారుల సంఖ్య పెరిగింది అండ్ వాళ్ళ షెడ్లలో ఉండే గణపతి విగ్రహాల సంఖ్య కూడా పెరిగిందనే చెప్పచ్చు. సో ఒక పక్క మట్టి గణపతి అండ్ పిఓపి గణపతి కంపారిటివ్గా చూస్తే మట్టి గణపతి చేసుడు చాలా చాలా కష్టం అండ్ దానికి సంబంధించి ప్రకృతి కూడా సహకరించాలి. హైదరాబాద్లో మనకు తెలిసిందే, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి. ఆయన కళాకారులకి ప్రకృతి పెట్టే తిప్పలు ఒకవైపు అయితే, పండగ దగ్గర పడుడు అండ్ ప్రీ బుకింగ్లు ఆర్డర్లు ఇవన్నిటితో మస్తు హడావిడి బిజీగా కనిపిస్తున్నారు షెడ్లల్లో. సో అందుకని ఒక్కసారి కళాకారులతో మాట్లాడదామని నేనైతే వచ్చేసిన. ఇక ప్రజెంట్ ఈ వర్క్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే శిల్పారామం, హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర ఉండే శిల్పారామంలో ప్రతి ఏడాది కూడా మట్టి గణపతి తయారు చేసి సేల్స్ అనేవి కూడా చేస్తుంటారు. ఇది మనకు అందరికీ కూడా తెలిసిందే అండ్ కేవలం సేల్స్ మాత్రమే అని తెలుసు. కాకపోతే ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే కస్టమైజ్ చేయించుకోవాలి గణపతి విగ్రహాలు, వాళ్ళకి చెప్పిన డిజైన్లో హైట్లో గణపతిని తయారు చేయించుకోవాలి ఈసారి పండగకి అంటే అట్లా కూడా తయారు చేసి ఇస్తున్నారు కళాకారులు. సో ఇప్పుడు ఒక గణపతి తయారీ అయితే మనకు కనిపిస్తుంది కదా, దాని ముందు ఒక ఫోటో కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఎవరైనా ఆర్డర్ ఇచ్చి ఉంటారు, అందుకనే హ్యాస్టీజ్ అదే రూపంలో గణనాథుడిని తయారు చేసే పనిలో పడ్డారు కళాకారులు. సో వాళ్ళకి అసలుకి ఏడాది బిజినెస్ ఎట్లా ఉంది, ప్రీ బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ మట్టి తీసుకురావడానికి కూడా చిన్న తిప్పలు పడతలేరు. సో వాళ్ళ కష్టం ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మంచిగా తమ్ముడు? సో గణపతి తయారీ చేస్తున్నారు, ఇట్లాంటి విగ్రహం మీ షెడ్లో ఇది ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది, ఎందుకట్లా? ఇది పాత కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు, అంటే యాస్టీజ్ ఇట్లాంటి పీసే కావాలని చెప్పేసి వాళ్ళు చూస్ చేసుకున్న డిజైన్ మేము చేస్తున్నాం. వాళ్ళు అడిగిన 10 feet మొత్తం మార్చ్ మొత్తం అన్నీ కలిపి అట్లా అడిగితే మేము వాళ్ళు కొత్త యూనిక్గా ఉండాలంటే చేసిస్తున్నాం. సో మట్టి గణపతుల్లో కూడా యూనిక్నెస్ కావచ్చు, కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉంటుంది. మీరు ఏ డిజైన్ ఇచ్చినా మేము చేయడానికన్నా రెడీ, కాకపోతే ఓన్లీ ప్యూర్ మట్టితోటే చేస్తాం అది కూడా. సో ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు? ఇప్పుడు చూస్తున్నాం ఒక 10 అడుగుల విగ్రహం తయారు చేస్తామని, 10 అడుగుల విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజుల టైం అనేది పడుతుంది? 1 month అయితే పడుతుంది. 30 to 35 days అయితే పక్కా పడుతుంది. మట్టి ఎందుకంటే మొత్తం తయారయ్యేసరికి ఆరిపోవాలి, ఆరి మళ్ళీ మట్టి ఎక్కించాలి, దాన్ని నీట్గా డిజైన్స్ చేయాలి. మొత్తం చేసేసరికి 30-35 days పడుతుంది మొత్తం బొమ్మ తయారవ్వడానికి. సో ఇప్పుడు మీ దగ్గర ఉండే మట్టి చూస్తుంటే పిండి కంటే మెత్తగా కనిపిస్తుంది. సో ఇది ఒకటే రకం మట్టి వాడతారా, మరి ఫినిషింగ్ కూడా ఇంకేదైనా మట్టి వాడతారా? మట్టి రకం వాడతాం, ఒకటే రకం వాడతాం. నీట్గా కొంచెం ఆరుతూ చేసుకుంటూ ఉంటాం. సో మరి మట్టి అంతా కూడా ఎక్కడి నుంచి సేకరిస్తారు? ఇక్కడ నుంచి రాదు, ఆంధ్ర నుంచి వస్తుంది. అక్కడ నుంచి తెప్పించుకొని నీట్గా చెరువులో నుంచి వస్తుంది మట్టి, ప్యూర్ మట్టి ఇది. చెరువులోంచి తీపిచ్చి చేసి మొత్తం తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళు అడిగిన డిజైన్స్ కానీ ఏదన్నా సరే 1/2 feet నుంచి 12 feet వరకు చేస్తాం. సో మరి రేట్స్ ఎట్లా ఉంటాయి, స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది? అంటే డిజైన్ బట్టి ఉంటుంది రేటు, అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేట్ ఉంటుంది, అది ఏముండదు. సో ఇప్పుడు చిన్న బుజ్జి గణపతులను కూడా ఒకప్పుడు ఫ్రీగా సరఫరా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ మట్టి గణపతులు కూడా సేల్ ఉంచుతున్నారు. సో చిన్న గణపతులు రేట్ ఎక్కడి నుంచి ఉంటుంది మీ దగ్గర? చిన్న పెట్టుకోవాలి అనుకుంటే అది ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉంటుంది. అంటే చిన్నవి కూడా మీకు చిన్న ఇట్లా పనాల డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ ప్రకారంగా చేసిస్తాం. మీకు ఇష్టం ఉన్న డిజైన్స్ అయితే చేసిగలుగుతాం. ఒక ప్రైస్ అనేది ఏదైనా ఉంటుంది, మినిమం ప్రైస్ ఎంత? స్టార్టింగ్ వచ్చేసి 250-300 ఉంటుంది. అప్ టు ఎక్కడి వరకు? అప్ టు ఇదైతే దగ్గర 1.2 వరకు ఉంటుంది. సో ఇక మనం పెట్టే కాస్ట్ మనం డిసైడ్ చేసుకునే డిజైన్ బట్టి మీరు వేసిస్తారు? అంతే. సో ఈసారి పండగకి దాదాపు ఎన్ని గణపతులు రెడీ చేసి పెట్టుకున్నారు మరి? దగ్గర ఒక 60-70 గణేషులు దాకా తయారై ఉన్నాయి, 1/2 feet నుంచి 10 feet వరకు. సో ఈ ఏడాది డిమాండ్ ఎట్లా ఉంది? ప్రీ బుకింగ్స్కి ఎవరైనా వస్తున్నారా? చాలా బాగున్నాయి. మా దగ్గర లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ పెరిగారు, ఇంకా పెరగాలని అనుకుంటున్నాం.
ఆ, సో ఇదనమాట కళాకారుల కష్టం. మొత్తానికైతే ఆంధ్ర నుంచి మట్టి తెచ్చి తెలంగాణలో గణపతులు తయారు చేస్తుంటారు. సో ఒక్కసారి పక్క షెడ్ కూడా వెళ్దాం. ఇక్కడ కూడా ఆల్రెడీ గణపతులు తయారు చేసి పెట్టిరు. మ్యాక్సిమం ఫినిషింగ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ కొంతమంది ఏంటంటే హ్యాస్టీస్ ఇట్లే ఉండాలి మట్టి గణపతి అనుకునేవాళ్ళు, కొంతమంది అయితే మట్టి గణపతికి సహజ రంగులతో దర్శనం చేసుకోవాలని ఇంకొంతమంది భక్తులు అనుకుంటారనమాట. సో అందుకనే హాఫ్ ఆఫ్ ద పార్ట్ హ్యాస్టీస్ ఇట్లే మట్టిలో పెడతారు, ఇంకొక హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రం కలర్స్ చేసి రెడీగా పెడతారు. ఇంకెవరైనా మట్టి గణపతి వచ్చి ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు న్యాచురల్ కలర్స్లో కూడా కొన్ని కలర్స్ అడుగుతుంటారు అనమాట. సో అట్లా అడిగే వాళ్ళకు కూడా వాళ్ళకి నచ్చిన మట్టి గణపతిని రంగు గణపతిగా మార్చి మరీ ఇస్తుంటారు కళాకారులు. సో కళాకారుల చేతిలో ఉండే కళనే అదనమాట. సో ఈ ఏడాది మనం ఒకసారి చూస్తుంటే మట్టిలో కూడా గతంలో మనం చూస్తే గణపతి అంటే కేవలం గణపతిలాగానే ఉండేది, ఇంకా పక్కన డిజైన్స్ కావచ్చు మిగతావి కనిపించడం చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు కళాకారులు కూడా అప్డేట్ అయిపోయారు. గణపతుల్లో కూడా ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ తయారు చేసి ఇస్తున్నారు. ఇక ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ గణపతి శేషవాహనం, మనం చూస్తుంటే పాము పైన గణపతి కూర్చొని ఆయన తలపైన పడగలతో కనిపిస్తున్నాడు. ఇంకోవైపు మనకు చూస్తుంటే సింహం పైన గణపతి, ఇంకోవైపు ఎలక పైన గణపతి, హంస పైన గణపతి, నెమలి పైన గణపతి, అండ్ దాంతోపాటు సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఇట్లా ఎన్నో రకరకాలుగా గణపతులను ఈసారి చెవితి పందిల్లో మనం చూడబోతున్నాం. దానికి సంబంధించి అయితే కళాకారులు ఇక్కడ మనం చూసే విగ్రహాలతో పాటు కేవలం ఈ ఒక్క షెడ్లోనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా వేలాది గణపతులు, మట్టి గణపతులు తయారవుతున్నాయి అన్నమాట ఈ ఏడాది. సో ఇది మట్టి గణపతికి సంబంధించిన తయారీ, కళాకారుల కష్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.